వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో మనం పాల ప్యాకెట్ తేవాలన్నా కూడా స్కూటీ, కానీ వాకింగ్ అనేది ఇప్పుడు మీ పేరెంట్స్ కానివ్వండి, మా పేరెంట్స్ కానివ్వండి, పొలాల్లో పని చేసినప్పుడు లేకపోతే ఎక్కడైనా పని చేస్తున్నారని వాకింగ్ అనేది వాళ్ళకి సహజం. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయి తెచ్చేసే వాళ్ళకి. ఈ కాలంలో అది లేదు కదా. సో వాకింగ్ ఏం చేస్తుందంటే మన బ్యాక్ మసిల్స్ యాంటీ గ్రావిటీ మసిల్స్. మనకి జంతువులకు ఉన్న తేడా అంటే అవి ఇట్లా ఉంటాయి, మనం ఇట్లా ఉంటాం. అవును. సో మనకేంటంటే అవి నించోబెట్టే మసిల్స్ యాంటీ గ్రావిటీ మసిల్స్. వాటికి పని చెప్తేనే అవి బాగుండే, పని చెప్పకపోతే వీడికి ఏం అవసరం లేవని అవి మెల్లిగా వాటి స్ట్రెంగ్త్ అవి పోతుంది. సో వాకింగ్లో ఏం చేస్తుందంటే మన శరీరంలోని అన్ని పార్ట్స్ కదులుతాయి. ఎస్పెషల్లీ మన యాంటీ గ్రావిటీ మసిల్స్ అనేవి బలపడతాయి. సో మసిల్స్ స్ట్రాంగ్ అయినప్పుడు జాయింట్స్ మీద, డిస్క్ మీద లోడ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మసిల్స్ కూడా కొంచెం షేర్ చేసుకుంటాయి. సో మన డైలీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు నేను చెప్పిన కూర్చునేటప్పుడు 45 మినిట్స్ పర్టికులర్గా కూర్చోవడం, ఇట్లాంటివి ప్లస్ వాకింగ్, ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఈ డిస్క్ సమస్యల నుంచి చాలా వరకు మనం దూరం ఉండొచ్చు.